జల్లు అన్న తర్వాత మా అమ్మగారు జల్లారండి. ఆ జల్లిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మెల్లమెల్లగా చిన్న చిన్న పనులన్నీ జరుగుతున్నాయి కానీ ఇంట్లోకి వెళ్ళట్లేదు. అలాగా 3 నెలలు గడిచిపోయింది. అయ్యా ఏంటయ్యా ఈ శోధనలు ఏంటయ్యా, నేను ఏమన్నా అనుకొని నేను చేయలేదా అనుకొని నేను ఒక్కడేనండి మనసులో మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని నాగపట్నం వెళ్ళాను. నాగపట్నం వస్తాననుకున్నాను, వెళ్ళానండి. వెళ్ళొచ్చాక నా గొప్ప కార్యాలు జరిగినాయి. వెళ్ళొచ్చిన నెలలోనే నేను ఇంట్లోకి వచ్చేసానండి. అదో సాక్ష్యం అండి, అదో చెప్పుకోవాలనుకున్నాను. తర్వాత నేను మాలేసుకున్న తర్వాత ఈరోజు ఈ కూడిక పెట్టుకోవడానికి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అండి, అసలు ఒకటి కాదు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అండి. ఆ ఇరుకులు ఇబ్బందులను తప్పించుకోవడానికి నేను దేవుణ్ణి ప్రార్థించానండి. నేను ఎవరిని ప్రార్థించలే. కనీసం నాకు ఒకళ్ళు సాయం చేసాను కూడా ఇది లేదు, అంటే ధైర్యం చెప్పి ఇది కూడా లేదు. నేను ఒక్కడిని అయిపోయి చాలా ఇరుకులు ఇబ్బందులు కనీసం చెప్పుకోకూడదండి అలాంటివి. నేను ఒక్కడిని ఎంత ఫేస్ చేసాను ఒక్కడికి తెలిసింది. ఆ టైంలో ఒకళ్ళు నీకు సివిల్ లేదు, నీకు అంటే నేను లోన్ కోసం ప్రయత్నాలు చేస్తాను, నీకు సివిల్ లేదు, నీకు లోన్స్ అనేవి రావు అని చెప్పేసిన తర్వాత నా భార్యకి ఉందని అంటే కొంతమంది లేవన్నారు, కొంతమంది ఉన్నాయి అన్నారండి. సర్లే నేను ఒక లోన్ అప్లై చేస్తే అదేమో రాలేదంలో ఎలాగా నేను అసలు సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను, ప్రార్థన కూడికి పెట్టుకొచ్చుకోవాలనుకున్నాను. ఎలాగా అనుకున్న టైంలో నీకు రాదండి అని చెప్పేశారండి. ఒక లోన్ చెప్పేశారు. రెండో లోన్ మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానండి. ఆశ పెట్టుకుని ఉండి వాళ్ళు నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ చేస్తూనే ఉన్నానండి. వాళ్ళకి ఫోన్ కనీసం ఒక ఫోన్ కూడా ఎప్పుడు దాగలా లేవు. సర్లే అని ఆ రోజు యథావిధిగా సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ ఊడుతున్నానండి. ఆ పొట్టుకు ఊడుతుంటే ఫోన్ వచ్చిందండి. నాకు ఫోన్ వచ్చి మీ లోన్ అంత అయిపోయిందని, పేపర్లన్నీ అయిపోయి, రేపు మీరు వస్తే తమ్మేస్తే అయిపోద్దండి అన్నారండి. అనగానే నేను ఉదయం వెళ్ళానండి. అదే టైంకి మళ్ళీ సాయంత్రానికి నా చేతిలో క్యాష్ వచ్చిందండి. అది దేవుడికి చెప్పుకోవాలండి. నేను సాక్ష్యం అనుకున్నాను. అలాగే నేను నిన్న వర్షాన్ని అండి నేను అసలు ఎంత జీర్ణించుకోలేకపోతున్నానండి. ఇప్పటికి నేను నిన్న ఇలా వర్షం పడిందని నేను అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంట్లోనే ఉండిపోయానండి. ఇంట్లో ఉండిపోయి అయ్యగారు అన్నారు, ఏంటి ప్రార్థనకి రాలేదు ఏంటివని అని అన్నారండి. ఇక్కడ ఆగి అయ్యారండి, ఏంటండి ఈ పొజిషన్ నేను ప్రతి ఒక్కటి సమకూర్చుకున్నాను, అందరికీ చెప్పేసుకున్నాను, ఏంటండి ఇరుకుల ఇబ్బందులు నాకు అర్థం కావట్లేదండి, శోధనలో ఉన్నానండి నేను అని అన్నాను. వినయ్ నీకేం కాదు, గుడికి వచ్చాయి, అది ఏమైందో మధ్యాహ్నం వరకు చూడు, గుడి అయిపోయేదాకా చూడు, ఆధారం మధ్యాహ్నం గుడి అయిపోయేదాకా చూడు, గుడి అయిపోయిన తర్వాత ఏ విషయం నాకు చెప్పాను అన్నారండి. చెప్పానండి. ఇలా జరిగింది అయ్యారండి అంటే ఏం కాదు నువ్వు పెట్టేసుకో అన్నారండి. చిత్తానుసారంగా 4 చినుకులు పడినాయండి. ఒక పావుగంట కూడా పడలేదు. ఆ చినుకులు పడి నేను ప్రార్థించుకుంటూనే ఉన్నానండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని అసలు మీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. ఈ ఒక అవకాశం ఇప్పుడు దొరికిందండి. నా ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశ్రయించమని, అలాగే నా తల్లిని, నా తండ్రిని, నా భార్యని, నా పిల్లల్ని మీరందరూ ప్రార్థనలో పెట్టాలని, మళ్ళీ ఈ గృహమే కాదండి, నేను ఇంకో గృహాన్ని నేను అనుకుంటున్నానండి. ఆ గృహాన్ని గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరిని అడిగి వేడుకుంటున్నానండి. హల్లెలూయా. చక్కటి సాక్ష్యాన్ని మనం విని ఉన్నాం. మనం టీవీల్లో కూడా యూట్యూబ్లో కూడా చూసుకుంటాం. కరోనా స్థితిలో రాష్ట్రం మరి మొదటి సాక్ష్యం. అలాగే తను మరణావస్థ నుండి మరి వరలలో పడిపోయిన విధానాన్ని బట్టి, అలాగే మరి దేవుడు ఐక్యపరిచిన ఏక శరీరముగా చేసిన మరి భార్యాభర్తలని దేవాది దేవుడు మరి మానవుడు వేరుపరిచేవాడు కాదు. అలాగే 4వ సాక్ష్యం గృహం. మరి చక్కటి సాక్ష్యాలు మనం విని ఉన్నాం. ఇది సజీవ సాక్ష్యం, యథార్థమైన సాక్ష్యం. మరి వినయ్ బాబు యొక్క మరి ఇరుగు పొరుగు వారందరికీ తెలిసే ఉంటుంది, నాకైతే తెలియదు. కానీ మరి అంతటి స్థితిలో మరి 4 మరి గొప్ప సాక్ష్యాలు మనం విని ఉన్నాం. మరి కుటుంబ ఆరాధన ఈ కుటుంబానికి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, ఆయన నామానికి మహిమకరముగాను, ఘనకరముగాను జరిగించుకోవటానికి వాతావరణాన్ని కూడా దేవాది దేవుడు అదుపులో ఉంచాడు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మరి సమయాన్ని సుధాకర్ సార్గా ముగించుకుందాం. అత్యంత కృతామయుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభువా, ప్రియదాసులు కృష్ణారావు గారు, అలాగే జయమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రియకుమారుడు వినయ్ బాబు, అలాగే కోడలు దివ్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తాను మా ప్రభువా మరి మీ యొక్క కృప చేత మరి 4 శోధనలను కూడా జయించి మరి ఈ విధంగా సజీవముగా నేను నిలబెట్టగలిగాను అని
మీ ఎదుట నాయన ప్రభు సాక్షిగా నిలబడ్డాడు తండ్రి. ఆ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తను ఆశిస్తున్న విధముగా మరొక గృహాన్ని కూడా మీరు ఇస్తున్నారు. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేమించి ఇచ్చిన తల్లిదండ్రులను, అలాగే నాయన ప్రభువా మరి తోబుట్టువులను సమస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన తను తన యొక్క రక్త సంబంధికులను ఎంతగానో ప్రేమించి నాయన ఈ యొక్క కూడికకు ఆహ్వానించాడు సంఘాన్ని నాయన ప్రభువా. సంఘం యొక్క ప్రార్థన, కుటుంబ ప్రార్థన నాయన ప్రభువా ఈ గృహానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మీరు నడిపించుకోనండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభువా దైవదాసుల చేత నాయన ప్రభువా మీరు మాట్లాడుచుండగా ప్రతి మాట కూడా నాయన ప్రభువా ఈ గృహానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను నడిపించుకొని కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ సన్నిధిలో మొరపెట్టాడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, పూర్తిని ఏర్పాటు చేసుకున్న గృహస్థులకు, మరి బంధువులకు, సంఘానికి ప్రభు ప్రశస్తనామంలో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని ప్రభు సమర్పించుకున్నాం. మమ్మల్ని అత్యమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. గడిచిన పగలంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ శిరోధ్యానంలో చేరి ఈ ఉరమందు చేరి నిన్ను స్తుతించటకు మీకు తనాన్ని బట్టి నేను నాటికి ఉన్నాను. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి, అలాగే మాలాధారణ చేసుకున్న బిడ్డలను మీరు దీవించి రప్పించిన తండ్రి నీ స్తుతులు చూస్తున్నారు. ఇదిగోనైనా కూడిక జరుగుతుండగా సైతాన శక్తులను, అంధకార శక్తులను, అలౌకిక శక్తులను ప్రభావం మీరు ఏర్పరచండి. ఈ కూడికకి మీరే అధ్యక్ష వహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా పరిపూర్ణ ప్రియకుమారుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బైబిల్ తీసి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-52 వచ్చినారు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం. మనం శ్రమల దినాల్లో ఉన్నాం. నేను చెప్పేది చాలామందికి తెలియదు ఈ విషయాలు. ఇక్కడ యేసు కేక వేసేటప్పటికి దేవాలయపు తెర ఎలా జరిగింది? అడ్డంగా జరిగిందా, నిలువుగా జరిగిందా? ఏమా మీరు యాక్టివ్గా ఉండాలి. ఏంటి తెర తినడం అది పెద్ద విశేషమా? మీరు ఆలోచించండి. ఆయన ఎక్కడ ప్రాణం ఇచ్చాడు? ఆ చెరువు ఎక్కడి నుంచే? కల్వరి కొండలో అక్కడ పైన చెరువులో ఆయన ప్రాణం పెడతామే కింద ఉన్న 2.5 మైళ్ళ దూరంలో ఉన్న ఆ గుడి తెర చిరిగిపోయింది. అక్కడ ప్రాణం ఎడటం ఏంటి, ఈ తెర చినిగిపోవటం ఏంటి? ఈ రెండింటికి సంబంధం ఏంటి? అసలు ఈ తెర యొక్క విశేషం ఏంటి? హౌ మెనీ ఆఫ్ యూ నో? మీరు ఎవరికైనా ఈ తెర నుంచి తెలుసా? జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుడు ఏ విషయమైనా బైబిల్లో లిఖించాడంటే అది చాలా ప్రశస్తమైందని దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుంది. యూదులు ఆ దేవాలయాన్ని
ఎన్ని సంవత్సరాల్లో కట్టారు? 46 ఇయర్స్. 46 సంవత్సరాల్లో కొన్ని వేల మంది కలిసి ఆ యెరూషలేము దేవాలయం కట్టారు. దాంట్లో తెర ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేవాలయానికి ఏముంటుందంటే మొట్టమొదటిది ఆవరణము, రెండోది ఏమో చెప్పండి, మీకు తెలుసు కదా, పరిశుద్ధ స్థలము, మూడోది జాగ్రత్తగా వినండి. ఆవరణం అంటే ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధులు ఉండాలి. ఆ పరిశుద్ధులు కాక అతి పరిశుద్ధ స్థలం మన గుళ్ళో ఉందా? చూడండి, ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ తెర లోపలికి ఎవరు వెళ్ళరు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ తెరలోకి వెళ్తాడు. అక్కడ దేవునితో మాట్లాడతాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆయన మొలకి తాడు కడతారు. ఆ తాడుకు ఒక గంట ఉంటుంది. ఎందుకు గంట? ఏది గంగిరెద్దులాగా మెడలో గంట కట్టినట్టు ఆయన కనుక గంట ఎందుకు చెప్పండి? ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్, మీకు ఎన్నోసార్లు చెప్పా. మీరు ఎప్పటికప్పుడు వాక్యం మర్చిపోతే ఎలా? ఆయన ఒకవేళ ఆ పరిశుద్ధ స్థానంలో చచ్చిపోయాడు అనుకో, ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడ. మనకలాగా ఇంట్లో చచ్చిపోతే గొప్ప శవాన్ని తీసుకురావడానికి అక్కడ కుదరదు దేవాలయంలో. ఆ పరిశుద్ధ స్థలాయంలోకి ఎవరు వెళ్ళకూడదు. ఆయన చనిపోవడే రాదు. ఆయన ఎంతసేపటికి రాకపోతే, ఆయన చనిపోతే ఆ తాడు పట్టుకుని లాగుతాడు, గంట మోగుద్ది. ఆయన చనిపోవడే నిర్ధారణ జరుగుతుంది. అందుకని తాడు కడతారు. చూసారా? అతి పరిశుద్ధ స్థలములో ఎంత జాగ్రత్తగా అక్కడ సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తప్ప ఏ యాజకుడు కూడా, యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. దీనికి డిఫరెన్స్ పెట్టి ఉందాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పరిశుద్ధ స్థలములో ఏముండదు అసలు? బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పాలి తొందరగా. ఏముండదు? ఏముండదా అమ్మా? టీచర్ గారు చెప్పింది ఒక మాట. ఇంకా అమ్మా రైట్, దీపపు స్తంభం. ఇంకా 10 ఆజ్ఞలు. తర్వాత ఒక పాత్ర. ఏ పాత్ర? పాత్ర అన్నారు అసలు మనకి. పాత్ర మీకు ఒక మాత్రలాగా ఉంది. మన్నా పాత్ర ఎక్కడిది? మన్నా పాత్ర. మన్నాను కూడా చెప్పుకోవాలంటే మనకి వెనకపోవాలి. మనకు దట్ ఈజ్ నాట్ మై బుక్. అయితే చూడండి, అక్కడ గొల్గొతాలో ఆ పైన కొండ మీద శిలువలో ప్రాణం పోవటమే 2.5-3 మైళ్ళ దూరం ఉండ అక్కడ గుడిలో తెర జినిగిందండి. మొట్టమొదటి కార్యం ఆయన ప్రాణం పోవటమే ఆ తెరలో ఉంది ఆయన ప్రాణం. చెప్పండమ్మా, నాకు సమయం చాలా తక్కువ ఉంది. మీకు చెప్తే నేను ముందుకు వెళ్తా. అదే మీకు తెలియని విషయాలు నేను చెప్తాను అన్నది. అందుకే ఆ తెరలో ఉందా? మరి ఎందుకని ఆ తెర జరిగింది? కరెక్ట్. పాపికి మార్గం ఏర్పడింది. ఒక పాపికి డైరెక్ట్గా దేవునితో సంబంధం కలిగింది.
పూర్వకాలం ఎలా ఉండేదంటే అక్కడ గుళ్ళో ఆ యాజకుడికి నువ్వు చేసిన పాపాలు చెప్పాలి. ఆశ్రమంలో ఇప్పటికే ఉందేమో అలవాటు నాకు తెలియదు, కానీ నేను ఆశ్రమంలోనే చదువుకున్నాను కొంతకాలం. అంటే ఆ స్కూల్లో చదువుకున్నా నాకు కొంత తెలుసు. ప్రతి వాళ్ళు ఆదివారం ఆ ఫాదర్ కూర్చోగాని ఆ ఫాదర్ దగ్గర మొక్కల మీద ఉండి వాళ్ళ వారంలో చేసిన పాపాలు చెప్పాలి. పెద్ద పాపమా చిన్న పాపమా, పెద్ద పాపమా ఇంటికి మనకు తెలీదు, చిన్న పాప. అలా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చెప్తుంటే అక్కడ ఫాదర్ నన్ను ఏమి వీళ్ళు ఎప్పుడు మాకు పాప క్షమాపణ చెప్పరు అన్నాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మాడు వడకు గడిచాడు, మేము ఏం పాపం చేయట్లేదు కదండి మీకు చెప్పడానికి అన్నాడు. అని కోపడ్డాడు. పాపం ప్రతోడు చేస్తాడు చెప్పాడు అనుకోండి, సెలవు తీసేయండి. ఇప్పుడు అలా లేదు. నువ్వు డైరెక్ట్గా ఒక పాపి ప్రభువుని అడగడమే, ప్రభువా నేను పాపిని, ఇది పాపాలు చేశాను, నన్ను కరుణించు, ఇక పాపాల జోలికి వెళ్ళను అంటే నువ్వు ఎంత పాపివైనా ఆయన కరుణించి నీకు మోక్ష మార్గాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తెర చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఆ తెర కొలతలు చెప్తాను, నోటు చేసుకున్న వాళ్ళంటే నోటు చేసుకోండి. జ్యోతి ఇదివరకు చేసుకునేదాన్ని, ఇప్పుడు ఎందుకు నువ్వు అయిపోయావు? చూడండి, ఆ తెర కొలత ఎత్తు 60 అడుగులు. ఎంత? 60 అడుగులు అంటే ఎంత ఎత్తు మీకు సుమారుగా అనుకుంటున్నారు? ఒక తాడి చెట్టు ఎత్తు 25 లేదా 30 అడుగులు పెద్ద చెట్టు అయింది. మరి ఇదంతా 60 అంటే 2 తాళ్ళ ఎత్తున ఉంటుంది అన్నమాట గుళ్ళో ఎత్తు. ఇక వెడల్పు 30 అడుగులు. మందం, తెర మందం ఉంటుంది కదా, మీ బట్టలకు మందం ఉందా? ఒక నూలుపోగు మందం. కానీ ఆ తెర మందం ఎంతో తెలుసా? 4 అంగుళాలు. 2 అన్నారా? 2.5 అన్నారు. ఒక ఆయన 2.5 అన్నాడు, ఒక ఆయన 4 అంగుళాలు అన్నాడు. అయితే ఆ తెర ఏ రంగులతో చేయబడింది? దానికి ఉంది ఏంటంటే ఆ తెర 2 ఏనుగులు అటు ఇటు పెట్టి లాగినా అది పెగలదంట. అంత స్ట్రాంగ్ తెర. ఆయన ప్రాణం పోగానే ఏమైపోయింది? ఒక పాపకి మార్గాన్ని ఇచ్చింది. ఈ సహోదరులారా, ఇప్పుడు మనం ఫ్రీ, ఎంత పాప అయినా ఫ్రీ. ఆడి పాపాలు ఒప్పుకుంటే చాలు, దేవుడు క్షమించే దేవుడు. అమ్మో నేను పాపని, నాకు మోక్ష మార్గం ఉందో లేదో, పరలోక భాగ్యం ఉందో లేదో మీరు కంగారు పడుతున్నారేమో, అదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, అలాంటి తెర ఒక్క దెబ్బని జరిగింది. తర్వాత ఏమి జరిగింది? ఆ ప్రాణం పోయేటప్పటికి భూమి వణికిందంటే మాటలు కాదు, భూకంపం. కక్క స్కేల్ మీద 5 సెకండ్లు వణికిందని పేపర్లో పడితేనే అక్కడ వాళ్ళందరూ బయట పరిగెత్తుకొచ్చి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ఎంతంత భవనాలైనా కూలిపోతాయి. ఎప్పుడైనా సరే భూకంపం వచ్చిందంటే ఎలా ఉండకూడదు. మనకేముందంటే ఎర్త్క్వేక్ కృష్ణ బార్డర్కి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఉంటే నీ దాంట్లో పెట్టి కప్పేస్తుంది. బైబిల్లో కొంతమందిని భూమి బద్దలు చేసి కలిపేసింది ఎవరో తెలుసా? బైబిల్లో కోరాహు యొక్క బృందాన్ని